వెల్కమ్ టు సిఎన్సి ఛానల్ అండి. ఇప్పటి వరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు మన సామెతలకు పునఃస్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత రోలుకేం తెలుసు రోకలి పోటు. ఇది ఎవర్ గ్రీన్ నానుడండి. ఇది రోలు రోకలి అనేది మీరు ఫిజికల్గా తీసుకోకూడదు. ఒకవేళ ఫిజికల్గా తీసుకున్నా కూడాను రోట్లో ధాన్యం పోసి రోకలితో కొడతారు. అసలైతే మనకి ధాన్యం చితకాలి, కానీ ఆ దెబ్బ ఇండైరెక్ట్గా అంటే వెనకాలగా రోలుకు తగులుతుందన్నమాట. ఇది ఈ సామెత అర్థం అండి. ఈ సామెతని మనం ఫిజికల్గా కాకుండా మామూలుగా నానుడిగా తీసుకుంటే ఏంటి అంటేను, అసలు భరించేవాడికి శరమములే. మన అవగాహన కోసం సుబ్బలక్ష్మి సుబ్బారావుని తెచ్చేద్దామండి. సుబ్బలక్ష్మి సుబ్బారావు భార్యాభర్తలు, మధ్యతరగతి కుటుంబీకులు. సుబ్బాయమ్మ సుబ్బారావు తల్లి, సుబ్బలక్ష్మికి అత్తగారు. సుబ్బాయమ్మ చాలా కష్టాలు ఓర్చుకుని ఆ ఒక్కగానో ఒక కొడుకుని ఓ 4 కూతుళ్ళని పెంచుకుని పెద్ద చేసి పెళ్లి చేస్తుందన్నమాట. సుబ్బారావుకి కూడా అదృష్టమో దురదృష్టమో ముందు 2 కూతుళ్ళు పుడతారు, తర్వాత కొడుకు పుడతాడన్నమాట అని అనుకుందాం. మన ఎపిసోడ్ మన ఇష్టమే కదా. 2 కూతుళ్ళని ఇతను మధ్యతరగతి కుటుంబీకుడు అయ్యేటప్పటికీ అందరూ కూడా అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కూడా సుబ్బారావే చేశాడు. నిజంగా చెప్పాలి అంటేను సుబ్బారావు మధ్యతరగతి కుటుంబీకుడైనా కూడా ఒక ఐడియల్ పర్సన్ అన్నమాట. తన ధర్మాన్ని, తన డ్యూటీని, విధుల్ని చక్కగా నిర్వహించాడనే చెప్పుకోవాలి. తండ్రిగా కానీ, కొడుకుగా కానీ, అన్నయ్యగా కానీ, తమ్ముడుగా కానీ, ఏదైనా కానీ తను చేయాల్సిన డ్యూటీలన్నీ కూడా తను సక్రమంగా నిబద్ధతతో చేశాడు అని మనం చెప్పుకుందాం. ఎలివేటెడ్ క్యారెక్టర్ కాదు ఇది. చాలామంది మధ్యతరగతి కుటుంబీకుల్లో మగవాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యత, వాళ్ళు రోలు, ఇక్కడ రోలు అని అనుకోవాలి. సుబ్బలక్ష్మికి ఒకరోజు అత్తగారి మీద, అంటే అత్త కోడళ్ళు చాలా సహజమండి, ఏదో మాట మీద వచ్చేటప్పటికి ఎవరో వచ్చి నీకు 2 ఆడపిల్లలు, మరి నువ్వు ఎలా చేస్తావో ఏంటో అంటారన్నమాట. వెంటనే సుబ్బాయమ్మ అంటుంది, అదేంటి వాడికి కష్టం తెలియకపోతే నేనా, రోలికి తెలియదా రోకలి పొట్టు, వాడు ఎన్నో కష్టాలు పడి బయటకు వచ్చాడు అనేటప్పటికి ఆయనకి తెలుసు మరి మీ సంగతో అని. అంటే ఈవిడికి తెలియదు కదా, అంతకుముందు తరంలో ఆవిడేం కష్టపడ్డదన్నది కోడలికి తెలియదు, కూతుళ్ళకి తెలుసు, కొడుకుకి తెలుసు. అందుకే కొడుకు తన బాధ్యతను చాలా పద్ధతిగా నిర్వర్తిస్తాడనమాట. ఎటువంటి దురలవాట్ల జోలికి వెళ్లకుండా వచ్చిన రూపాయినో పాపాయినా పెంచి పెద్ద చేసుకుని తన ఆడపిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇది చేస్తాడనమాట. అయితేను ఎప్పుడైతే సుబ్బలక్ష్మి మాట అంటుందో సుబ్బాయమ్మకి కళ్ళమ్మడే నీళ్లు తిరిగిపోతాయి. అదేమిటే ఉన్న 1 ఎకరం పొలము ఎలాగోలా చేసుకుని దానిని అది పెంచుకుని 1 ఎకరం కొనుక్కుని అటు సెంటు భూమి ఇటు సెంటు భూమి ఏదో చిన్న ఇల్లుని దీన్ని నిలబెట్టుకుని 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన మాకు బరువు బాధ్యతలు తెలియవా? నువ్వు కేవలం ధాన్యం తింటున్నావు అనుకుంటున్నావా? వాడు లోకలైతే నేను రోలు, వాడు పడ్డ కష్టం అంతా నేను కూడా పడ్డాను. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అంతేకాని ధాన్యం చితికిపోయింది, నేనేదో పని చేసేస్తున్నాను, కష్టపడుతున్నాను ఈ ఉమ్మడి కుటుంబంలో అని అనుకోమాక అని గట్టిగానే మందలించింది సుబ్బలక్ష్మిని సుబ్బాయమ్మ. ఇది ఒక్కప్పటి మాట అండి, ఒక్కప్పటి మాట. ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ యూనిట్ ఫ్యామిలీలో వచ్చేసాక, ఎవరికి వారే అయిపోయాక ఇది ఎక్కువగా కనిపించకపోవచ్చు. ఎందుకు అంటేను, అంత బాధ్యత గల కుమారులు, కోడళ్ళు లేదా కూతుళ్ళు, అల్లుళ్ళు ఉంటేను వృద్ధాశ్రమాలు అనేవి రావు కదండి. మీకేమనిపిస్తుంది చెప్పండి? వాళ్ళు పాపం రోలు రోకలి పోటు, దెబ్బలు, ఆటు పోటు అన్నీ తట్టుకుని ఆ ధాన్యాన్ని పిల్లలకి పెట్టి వాళ్ళు పెరిగి పెద్ద అయిపోయాక, ఒక తరం గడిచిపోయాక ఈ పెద్దవాళ్ళని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో వేయటం, వాళ్ళని విసుక్కోవటం, ససురుకోవటం. టెక్నాలజీ మారిపోయింది, మనుషులు మారిపోయారు, తరం మారిపోయింది, కాలం మారిపోయింది. కానీ మనసు అనేది మారదండి. బాధ్యత నిర్వర్తించాల్సిందే అని చెప్పింది. కానీ ఈ సామెత అందరికీ వర్తిస్తుందండి. ఊరికే మనం సుబ్బలక్ష్మి సుబ్బారావుని ఉదాహరణకి తెచ్చుకున్నాము. ఈ సుబ్బలక్ష్మి నేను కావచ్చు, మీరు కావచ్చు. ఇది కేవలం మన అవగాహన కోసం తెచ్చుకున్న పాత్రలు మాత్రమే. ఈ సామెత మీకు అర్థమయ్యేలా చెప్పామని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో మరో సామెతలో కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.